స్టూడెంట్స్, వెల్కమ్ టు సెమ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం 2018లో జరిగినటువంటి టెట్కమ్ టీఆర్టీలోని స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో మనం ఎస్జిటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏదైతే జరిగిందో డిఎస్సి ఓరియంటెడ్గా జరిగిన ఎగ్జామ్ పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ కోసం నేను మీతో డిస్కస్ చేశాను. సో చాలామంది దాన్ని లైక్ చేశారు, చాలామంది యూజ్ అయిందని కూడా నాకు మెసేజ్ చేశారు. థ్యాంక్స్ అండి. ఓకే, సో మీరు ఇలా నాకు ఇస్తున్న గుడ్ రెస్పాన్స్ని బట్టి నేను ఇంకా మిగిలిన పార్ట్స్ని కూడా మెల్లమెల్లగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే కొంతమంది అడుగుతున్నారు, సార్ మెసేజ్ చేశారు లైవ్ క్లాసెస్ కోసం అని అనేసి. ఓకే, రానున్న రోజుల్లో ఒక వితిన్ 1 వీక్ 10 days లోపు లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో నేను మీకు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను. ఓకే, సో మీరు నాతో టచ్లో ఉండండి. ఓకే, సో ఇక మనం ఆలస్యం చేయకుండా ఇవాళ వీడియోని మనం స్టార్ట్ చేద్దాం. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా, ఇప్పటివరకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో చూద్దామా మరి. సో ఫస్ట్ క్వశ్చన్, సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ఇది మీరు లాస్ట్ టైం మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్డ్ క్వశ్చనే ఇచ్చారు. అయితే మీకు చాలామంది తెలియదు, సార్ ఇది పర్సంటేజ్ బేస్డ్ క్వశ్చన్ ఏమో కదా సార్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఎలా చేస్తాం సార్ అని అనుకోవచ్చు. దీన్ని పర్సంటేజ్లో చేయొచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా చేయొచ్చు. మర్చిపోకండి, మనకి కొన్ని టాపిక్స్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పకుండా కూడా రియల్ లైఫ్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ వాడవచ్చును. ఎక్కడ సార్ అని మీరు అడుగుతారేమో. జనరల్గా ఒక చెట్టు అనేది పెరుగుతుంది. చెట్టు అనేది మామూలుగా మనం పాజిటివ్గా మాట్లాడుకుంటే చెట్టు యొక్క పొడవు ఎప్పుడూ పెరుగుతుంది, కానీ అది రెగ్యులర్గా పెరగదు, అబ్నార్మల్గా పెరిగిపోతూ ఉంటుంది. అలాగే ఒక టౌన్ యొక్క పాపులేషన్స్ ఉంటాయి, అవి కూడా ఒక్కసారిగా పెరుగుతూ ఉంటుంది. ల్యాండ్ రేట్ ఉంటుంది, ఒక్కసారిగా పెరుగుతుంది. ఓకేనా, అంటే ఒక రెగ్యులర్గా ఇంక్రిమెంట్ కానీ రెగ్యులర్గా డిక్రిమెంట్ కానీ. డిక్రిమెంట్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఇల్లు కొన్నావు నువ్వు, లేకపోతే ఇల్లు కట్టావు, కట్టిన తర్వాత దాని రేట్ ఏమవుతుంది, ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఒక లెక్కగా ఇప్పుడు 10,000 తగ్గింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకో 10 తగ్గుతుందనే రూల్ ఉన్నది. ఇది ఎక్స్పోనెన్షియల్ డిక్రీజ్మెంట్ అయిపోతుంది. ఓకేనా, సో అలా గనక ఉంటే, ఆ విధంగా ఉంటే గనక ఘాత శ్రేణిలో తగ్గుదల లేదా పెరుగుదలగా ఉంటే దానిని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్ మీద చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో మీరు జనరల్గా కొంతమంది దీన్ని పర్సెంటేజ్ ఓరియంటెడ్గా చేస్తారు, నార్మల్గా కూడా చేస్తారు. సో మీరు ఎలా చేసినా నో ప్రాబ్లం. సో మీకు ఒకసారి నేను దీన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చూపిద్దాం అనుకుంటున్నాను. క్వశ్చన్ చూడండి, ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఇంక్రీజెస్ బై 20% every year of its population is 2,16,000. then its population 2 years ago is. ఓకేనా, సో ఒక పట్టణం యొక్క జనాభా ప్రతి సంవత్సరము 20% వృద్ధి చెందుతుంది. ప్రస్తుతం పట్టణ జనాభా 2,16,000 అయినా 2 సంవత్సరాల క్రితం జనాభా ఎంత? ఓకే, మీరు జస్ట్ సింపుల్గా 2 సంవత్సరాల క్రితం జనాభా పి అనుకోండి, రేటు 20% అనుకోండి, టైము 2 years అనుకోండి, టైము 2 years అనుకోండి. సో నీకు అమౌంట్ ఎంత ఇచ్చారు, 2,16,000 అని ఇచ్చారు. జస్ట్ సింపుల్ టెక్నిక్, 2 years అని ఇస్తారు. మీకు చెప్పాను, నేను ఎస్జిటి వాళ్ళకి చెప్పాను, అసిస్టెంట్ వాళ్ళకి చెప్తున్నాను. 2 years అనే మాట ఇచ్చినప్పుడు జాగ్రత్తగా గమనించండి. చాలా సింపుల్ టెక్నిక్ ఇది. 2 years అని అడిగినప్పుడు ఓవరాల్గా ఎంత పెరిగింది అంటే మొత్తము వృద్ధి రేటు అంటే స్టార్టింగ్ 100 అనుకున్నావు అనుకో, ఫైనల్గా ఎంత పెరిగిందో తెలియాలంటే చాలా సింపుల్, ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ బై 100 సూత్రంగా రాశాను, మీరు అలా గుర్తుపెట్టకాలేదు. ఓకేనా, సో 20 + 20 + 20 ఇంటూ 20/100. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఓవరాల్గా ఎంత పెరిగిందో తెలుస్తుంది, 44% పెరిగింది. అంటే స్టార్టింగ్ 100 ఉందనుకోండి, 2 yearsకి వచ్చేటప్పుడు 144 అయ్యింది. మీకు అర్థమవుతుందా?
సో మీరు మామూలుగా సూత్రం చేయొచ్చు, అమౌంట్ ఈక్వల్ టు పీ ఇంటూ 1+r/100 హోల్ పవర్ టీ పెట్టుకుని పీ కట్టవచ్చు. నేను అలా చెప్పట్లే, 2 ఇయర్స్ అని ఇచ్చాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, 2 ఇయర్స్ బేస్డ్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఐదర్ SGT లేదా స్కూల్ అసిస్టెంట్ ఎవరికైనా సరే. అదర్ కాంపిటేటివ్ కూడా ఈ చక్రవడ్డీ బారు వడ్డీలు 2 ఇయర్స్ బిట్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాం. ఓకేనా? సో 144 పార్ట్స్ ఈక్వల్ టు 2,16,000 అనమాట. సో 100 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత అనమాట. సో ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు చూస్తే 1.5 మల్టిప్లికేషన్ అనమాట. అంటే 144 ఇంటూ 1.5 చేస్తే 216. అదే ఇక్కడ కూడా చేయండి, 100 ఇంటూ 1.5 150 కదా, పక్కన 3 zeros. సో టోటల్గా ఎంత అండి? 1,50,000. 1,50,000. ఓకే. అయితే మీకు చెప్పాలి, ఇక్కడ కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ మేము మామూలుగా నార్మల్గా ఇలాగైనా చెయ్యాలా సార్, జనరల్గా చేయకూడదా, వేరేగా మేమేమి ఆలోచించకూడదా సార్, జనరల్గా మేము పర్సంటేజ్ టాపిక్ విన్నాము సార్, ఆ టాపిక్లో చేయకూడదా, మేము అప్పుడు నేర్చుకున్నాం సార్, నేర్చుకున్నాము, ఎందుకు అలా చేయకూడదు అని అంటే, చెయ్యొద్దు అని అంటలేదు నేను, మీరు ఏదైనా చెయ్యవచ్చు. ఒకసారి మీకు అవి చూపిస్తాను. మీకు మీకు అదే కావాలి సార్ అంటే, ఒకవేళ అదే ఫాలో అవుతుంటే అదే చేసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ 2 ఇయర్స్ ఏగో ఎక్స్ ఉందనుకుంటుంటే, ఫస్ట్ ఇయర్ 20% పెరిగిందంటే 120% అయినట్టు, అంతే కదా. 20%కి 100కి 20% పెరిగింది, 120%. ఇది 1 ఇయర్కి. దీని మీద ఇంకో 20% పెరగడం అంటే 120%. సో దీని వాల్యూని కూడా 2,16,000కి ఈక్వల్ చేసుకుని మీరు ఎక్స్ కట్టవచ్చు. 1,50,000 వస్తుంది. నేనేం మాట్లాడుతున్నానంటే, మీరు ఏ ఫార్ములా వాడైనా చేయొచ్చు. మీకు ఇది పర్సంటేజ్ టాపిక్ అన్నట్టు ఉందనుకోండి, ఈ సొల్యూషన్ చేయొచ్చు. సార్ మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నారు కదా, అక్కడ అమౌంట్ ఈక్వల్ టు పీ ఇంటూ 1+r/100 హోల్ పవర్ టీ అంటారు కదా సార్. ఈ పీ కట్టాలి, అమౌంట్ ప్లేస్లో నేను 2,16,000 వేస్తాను. ఓకేనా? ఆర్ ప్లేస్లో నేను 20% వేస్తాను సార్. ఓకే. సో టీ ప్లేస్లో 2 పెట్టి నేను పీ కట్టకూడదా సార్? కట్టు, నో ప్రాబ్లం. ఓకేనా? లేదా ఇప్పుడు నేను చెప్పాను, ఓవరాల్గా ఈ 2 ఇయర్స్లో నీకు ఎంత ఇంక్రిమెంట్ వచ్చింది అంటే 44% ఇంక్రిమెంట్ వచ్చింది. అంటే 2 ఇయర్స్ ఏగో 100 ఉంటే ఇప్పుడు 44 పెరిగింది, అంటే 144 పార్ట్స్ పర్సెంటేజ్కి వచ్చింది. ఈ 144% వాల్యూ 2,16,000. దాని నుంచి 100% కట్టమంటున్నాను. సో నేను క్యాలిక్యులేషన్ ఎలా చేశాను. సో మీకు ఏది కంఫర్టబుల్గా ఫీల్ అయితే అలా చేయండి. బట్ ప్రతి ఒక్కరూ తక్కువ టైంలో సేవ్ చేయాలి. మనకి 80 బిట్స్ ఉంటాయి అసిస్టెంట్ మ్యాథ్స్. SGT వల్ల కాదు, SGT వాళ్ళకు వేరే ఆల్టర్నేటివ్ ఉంది. ఏంటి, ఒకవేళ మ్యాథ్స్ ఫ్లో అయినా కూడా మిగిలిన సబ్జెక్ట్లో కొంతమంది బ్యాలెన్స్ చేసుకుందాం అనుకుంటారు, అంటే వాళ్ళు వదిలేయమని కాదు. కానీ మీకు అలా కాదు, ఈ 80 బిట్స్లో తక్కువలో 60 బిట్స్ ఖచ్చితంగా మనం చేయాలి. అలా చేస్తేనే మేబీ మనం సక్సెస్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి బిట్టు టైం టేకింగే, వెంటనే అలా చూసి టిక్ పెట్టి ఉండవు. కాబట్టి వాటిని నువ్వు ఎలా లాజిక్గా చేయగలవు, ఏది చేస్తే ఫాస్ట్ అవుతుందనేది నువ్వు గెస్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ ఇయర్లీ at 10% on a certain sum of money amounts to 665.50 in the fifth year. Then the compound interest for the fourth year on the same sum at the same rate is. కొంత మొత్తానికి సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కించు పద్ధతిన 10% వడ్డీ రేటు చొప్పున 5వ సంవత్సరం నాటికి అయ్యే చక్రవడ్డీ ₹665.50 అయినా అదే మొత్తానికి అదే వడ్డీ రేటున 4వ సంవత్సరానికి అయ్యే వడ్డీ. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, జాగ్రత్తగా వినండి. చాలామంది క్వశ్చన్ చదివినప్పుడు కన్ఫ్యూజ్ అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇవ్వడం కూడా అలాగే ఇస్తారు. కొన్నిసార్లు స్పెల్లింగ్ మిస్టేక్స్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, వాళ్ళు రైటింగ్ మిస్టేక్ అయినా అవ్వచ్చు. మీరు అది గెస్ చేసి దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ చేయకూడదు. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చనే, చక్రవడ్డీ అన్నారు. ఈ చక్రవడ్డీ మొత్తం 5 సంవత్సరాలకు కలిపి వచ్చిన వడ్డీ కాదు ఇక్కడ అంటుంది. మీరు ఫస్ట్ ఇయర్ ఎంత వడ్డీ కట్టారు, ఇప్పుడు ₹100 అప్పు తెచ్చుకున్నాం, ఓ 10% వడ్డీ అనుకో, ఫస్ట్ ఇయర్లో ₹10 ఇస్తాం. సెకండ్ ఇయర్ ఏమి ఇస్తాం, ఈ ₹10 ఇచ్చి ఈ 10 మీద 10% ₹11 ఇస్తాం. అలాగా ఇయర్ వైజ్ చూసుకున్నప్పుడు ఫిఫ్త్ ఇయర్లో నువ్వు ఇచ్చిన ఇంట్రెస్ట్ ₹665.50 ఓన్లీ ఫర్ దట్ పర్టికులర్ ఇయర్కి.
అలా కాకుండా అదే రూల్లో ఫోర్త్ ఇయర్ ఎంత ఇస్తావు అని అడుగుతున్నారు. ఓకేనా? సో నేను ఇక్కడ ఒక క్లూ చెప్పాలి మీకు, మీరు గుర్తుపెట్టుకోండి. I1:I2 ఈక్వల్ టు 100:100 ప్లస్ ఆర్. ఇదన్నమాట కండిషన్. 100:100 ప్లస్ ఆర్ అవుతుంది. అంటే ఫస్ట్ ఇయర్లో 100 ఉంటే నెక్స్ట్ ఇయర్ 100 ప్లస్ ఆర్ అనేది ఉంటుంది. 100 ప్లస్ ఆర్ అనేది ఉంటుంది. అంటే మీకు ఇప్పుడు ఎవరైనా I4, I5 పక్కనవి ఎప్పుడైనా చూడండి, పక్క ఇయర్స్లో వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ల యొక్క రేషియో అర్థమవుతుందా? మర్చిపోకండి. వరుసగా వచ్చే 2 సంవత్సరాలు, వరుసగా వచ్చే 2 సంవత్సరాల చక్రవడ్డీల నిష్పత్తి రేషియో ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ obtained on a particular sum for 2 consecutive years ఈజ్ ఈక్వలెంట్ టు 100:100 ప్లస్ ఆర్. అర్థమవుతుందా? నేను మీకు అర్థం అవడానికి I1:I2 అని రాశాను. ఎవరైనా మిమ్మల్ని 11వ సంవత్సరం 12వ సంవత్సరంలో వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేషియోలు అడిగితే 100:100 ప్లస్ ఆర్ అన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఆర్ ఎంత ఇచ్చారు? 10%. సో ఇది 100:100 ప్లస్ 10. ఓకే, సో 100:110. సో రేషియో తీసుకుని 10:11. సో నీకు ఇప్పుడు ఏ ఇయర్ది ఇచ్చారు? 5th ఇయర్ది ఇచ్చారు. చూసుకోండి, 5th ఇయర్. సో 11 పార్ట్స్ ఈక్వల్ టు 665.5 అనుకోండి. జస్ట్ 10 పార్ట్స్ ఎంత? సో క్రాస్ చేసేద్దాం పోనీ. 10 × 665.5/11. ఇది ఇందులో 60.5 టైమ్స్. సో మన ఆన్సర్ 605. సో ఆన్సర్ ఆప్షన్ 3. అర్థమవుతుందా మీకు? ఓకే, సో క్వశ్చన్ని ఇచ్చిన దాన్ని అర్థం చేసుకుని చేయగలగాలి. మీరు గమనించారు, ఇప్పుడు నేను 2 బిట్స్ చెప్పాను. ఓకేనా? ఈ 2 బిట్స్ చేసే టైంలో మన ఎస్జిటీలో 5 బిట్స్ చేసేయచ్చు. కానీ మనకి ఇక్కడ ఈ 2 బిట్స్కి చాలా టైం టేకింగ్ పడుతుంది. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ని పూర్తిగా గెస్ చేయాలి. ఎందుకంటే మనది కొంచెం లెవెల్ ఎక్కువే ఉంటాయి బిట్స్. అందుకోసమే మీకు పేపర్ చూపించడం జరిగింది. సో ఎస్జిటి పేపర్ చూపించి ఫస్ట్ అది అప్లోడ్ చేయించింది. ఎందుకంటే అసలు మీరు కూడా చూస్తారు, కొంతమంది చూస్తే వాళ్ళ పేపర్ ఎలా ఉంటుంది, అట్ ద సేమ్ టైం అసిస్టెంట్ పేపర్ ఎలా ఉంటుంది అన్నది మీకు కొంచెం తేడా తెలుస్తుంది. అప్పుడు మాత్రమే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది అర్థమవుతుందని కొంచెం నేను మీకు ఈ వేరియేషన్ చూపించడానికి కొద్ది వీడియోస్ ఆర్డర్ అలా మార్చి ఫస్ట్ వాళ్ళకి చెప్పిన వెంటనే మీకు ఒక రోజు గ్యాప్ ఇచ్చి మరలా ఈ వీడియో మీకు పెడుతుండడం జరుగుతుంది. ఓకేనా? సో ఎవరైనా సరే అసిస్టెంట్ ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు ఈ వేలో ప్రిపేర్ అవ్వాలి. క్వశ్చన్స్ చూసారు మీకు, మీరు డైరెక్ట్గా మీరు ఏమనుకుంటారంటే స్కూల్ లెవెల్లో మ్యాథ్స్ కామన్గా ఉంటుందేమో, ఎస్జిటిగా ఉంటారు. కాన్సెప్ట్ కామనే, కానీ అడిగే లెక్కలు వేరు. అది మీరు మర్చిపోకండి. సో మీరు చూస్తే తేడా తెలుస్తుంది. సో ఆల్రెడీ ఎవరైనా కోచింగ్కి వెళ్ళొచ్చేసి ఉన్నా సరే మీరు గమనించి చూసుకుంటే, ఒకవేళ మీ కోచింగ్లో ఇలా అంతా జరుగుంటే మీకు బెనిఫిట్, నో ప్రాబ్లం. లేదు అని అనుకుంటే ఇంకెలా మీరు మారాలి అన్నది ఇప్పుడు తెలుసుకోండి. మీ లక్క కొద్దీ ఎలాగ ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇప్పుడే మీరు ఈ విధంగా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవ్వరు కూడా లైట్గా తీసుకోకండి. ఎందుకంటే వచ్చిన తర్వాత ఒక్కొక్క పోస్ట్కి ఎంతమంది పోటీ పడుతున్నారో మనకు తెలియదు. సో అలా టైంలో ఇలాంటి బిట్స్ని మనం చేయగలగాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్ అందరికీ టఫ్ అనిపించవచ్చు, కానీ 10th అన్నది అందరూ వింటారు కాబట్టి వాళ్ళలో మీరు విభిన్నంగా ఆలోచించాలి. అలా చేసి తక్కువ టైంలో దీన్ని సాల్వ్ చేయగలిగితే మీరు ఆన్సర్ సాధించినట్టే. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, ద కాంపౌండ్ రేషియో ఆఫ్ squares of the ratio 5:6 and the reciprocal ratio of 25:42. జాగ్రత్త చూడండి. ద కాంపౌండ్ రేషియో ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద రేషియో 5:6 అండ్ ద రెసిప్రోకల్ రేషియో ఆఫ్ 25:42. 5:6 యొక్క వర్గాల నిష్పత్తి మరియు 25:42 యొక్క విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి అంటున్నారు. ఓకే, జస్ట్ కొంచెం మీకు సబ్జెక్ట్లోకి వెళ్తాను. A, Bల వర్గ నిష్పత్తి సూత్రం గుర్తు చేస్తున్నాను. ఇలా రాస్తాం, A² B². A, Bల విలోమ నిష్పత్తి B:A అని రాస్తామండి. ఓకేనా? డ్యూప్లికేట్ రేషియో ఆఫ్ A and B కెన్ బి రిటన్ యాజ్ A² B². ఇన్వర్స్ రేషియో ఆఫ్ A and B కెన్ బి రిటన్ యాజ్ B:A. ఓకే, ఇంకొకటి ఏంటి? కాంపౌండ్ రేషియో బహుళ నిష్పత్తి. A, Bల
బహుళ నిష్పత్తి ఏ కామ బి సి కామ డి, మర్చిపోకండి A/B, C/D అంటారు. దాన్ని ఎలా రాస్తాం? AC/BD అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్ ప్రొడక్ట్ ఆఫ్ సెకండ్ టర్మ్స్ అంటారు. ఓకే, సో నువ్వు ముందు ఏం చేయాలంట, ఈ రెండిట్ల ఆన్సర్ కట్టాలి. 5:6 కదా, 5, 6 అన్నారు కాబట్టి 5² అని రాస్తాం. ఎంత వస్తుంది చూడు, 25:36. తర్వాత ఇక్కడ విలోమ నిష్పత్తి దేనికి, 25:42కి. సో ఎలా రాయాలి, 42:25 అంతేనా. సో ఫైనల్గా ఇదొక A/B అనుకోండి మీకు అర్థం అవడానికి, ఇది C/D అనుకోండి. మిమ్మల్ని ఏమంటున్నారు, బహుళ నిష్పత్తి కట్టమంటున్నారు. బహుళ నిష్పత్తి ఎలా వస్తుంది, AC 25:42, AC/BD 36:25. బోత్ ఆర్ క్యాన్సిల్, 25. సో 42:36లో 6 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 7:6. జాగ్రత్తగా చూడండి, మీకు ఆప్షన్లో 7:6 ఉంది, 6:7 ఉంది. కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు ఫ్లోలో. కనుక మీరు ఓవర్లుక్లో పెట్టేశారా తప్పు అయిపోతుంది. మీకు ఎగ్జామ్ టైంలో ఇప్పుడున్నంతగా బ్రెయిన్ అంత పీస్ఫుల్గా కనబడదు, అక్కడ కొంచెం కంగారుగా ఉంటాం. సో ఫ్లోలో తప్పు చేసేస్తూ ఉంటాం. మీకు ఒక్క మార్కు పోయినా సరే ఓకేనా, పోస్ట్లో తేడా వచ్చేస్తుంది, అంతే కదా. మరి మనకి పక్కవాడికి తేడా 1/2 మార్కు 1 మార్క్ ఇవే కదా మరి వచ్చేది. సో అందుకని తెలిసినవి తప్పు చేయకుండా చూడండి, అర్థమవుతుందా. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనకి SGT వాళ్ళకి వస్తే డైరెక్ట్గా డూప్లికేట్ రేషియో అడుగుతారు, లేకపోతే ఇన్వర్స్ రేషియో అడుగుతారు, లేదా కాంపౌండ్ రేషియో అడుగుతారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక డూప్లికేటు ఒక ఇన్వర్స్ మిక్స్ చేసి కాంపౌండ్. సో ఎన్ని కష్టపడినా కూడా ప్రాబ్లం ఎక్కడ ఉంది, నీకు 7:6 వచ్చింది, ఇక్కడ ఆన్సర్ ఏమో 6:7 వచ్చింది, ఆప్షన్లో ఉంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయండి. ఓకేనా, పేషెన్సీగా చెయ్యాలి, తక్కువ టైంలో చేయాలి, యాక్యురసీతో చేయాలి. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ద లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ increased by 20% and breadth decreased by 10%, then percentage increase in the area. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవును 20% పెంచి మరియు వెడల్పులో 10% తగ్గించగా దాని వైశాల్యంలో పెరుగుదల శాతము. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, మనకి ఒకే రకమైన మోడల్ క్వశ్చన్ పర్సంటేజెస్లో ఉంది, ప్రాఫిట్ అండ్ లాస్లో ఉంది. ఓకే, నెక్స్ట్ మెన్సురేషన్లో ఉంది. ఓకే, గుర్తు చేస్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చనే మోస్ట్ ఇంపార్టెంట్. నేను చెప్పిన ప్రతి మోడల్లో ఏదో ఒక మోడల్ మీద పెట్టిస్తున్నారు, ఇది SGTకి కానీ STDకి కానీ. ఒకటి ఏంటంటే పర్సంటేజ్లో చెప్పాలి అంటే ఏంటంటే వస్తువు ధర ఓకే, సమ్ X% పెరిగింది, Y% తగ్గింది, ఫైనల్ చేంజ్ ఏంటి అంటున్నారు. సెకండ్, ఓకే, ఒక వస్తువుని X% లాభానికి అమ్మారు, బీకి అమ్మితే బి దాన్ని Y% నష్టానికి సికి అమ్మారు. అయితే సి సమ్ ఏదో ఒక రేటు కొంటే ఏ ఎంత కొన్నారు అంటారు. సెకండ్, ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్లో. ఇంకా థర్డ్కి వచ్చేటప్పటికి క్షేత్రం ఇది, ఇదో మీ కళ్ళ ముందే కనబడుతుంది క్వశ్చన్. రెక్టాంగిల్కి వచ్చేటప్పటికి పెరుగుతుంది తగ్గుతుంది అని అంటున్నారు కదా, దీన్నే కొంచెం ఎలాగ ఇంకో మోడల్ కూడా ఎలాగిస్తున్నారంటే మీకు సిలిండర్ ఐడియా ఉంటుంటుంది. స్తూపంకి సంబంధించి ఓకేనా, హైటు సమ్ X% పెరిగింది, రేడియస్ Y% తగ్గితే కనుక దాని వక్రతల వైశాల్యంలో మార్పు ఎంత, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో చేంజ్ ఎంత. ఓకేనా, టోటల్లీ 4 types ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ సేమ్ టెక్నిక్, బట్ వీ యూజింగ్ సేమ్ టెక్నిక్. అంటే ఈ 4 మోడల్ చేయడానికి ఒకటే క్వశ్చన్. ఒక వస్తువు ధర 20% పెరిగింది, తరువాత 10% తగ్గితే దాని ధరలో వచ్చే మార్పు శాతం మొదటిది. ఇంకా కొంచెం అడుగుతున్నారు, ఇంకెలాగ అడుగుతున్నారు, ఒక వస్తువు ధర 20% పెరగడం వల్ల దాని అమ్మకాలు 10% తగ్గితే దాని ఆదాయంలో వచ్చే మార్పు శాతం. ఓకేనా, సేల్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 20%, వేరాజ్ ప్రైస్ విల్ బి ఇంక్రీజ్డ్ బై 20%, వేరాజ్ సేల్స్ డిక్రీజ్డ్ బై 10%. ఫైండ్ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఇట్స్ రెవెన్యూ అంటున్నారు. ఓకే, అలా ముందుకు వెళితే ఏ bought an item and sold it to B at 20% profit and B sold it to C at a loss of 10%. If C buy it for some 12,000 rupees, then how much did A buy it అని అంటున్నారు. లేదా ద హైట్
of a cylinder will be increased by 20% and its radius decreased by 10%. Find percentage change in its curved surface area అంటున్నాడు. సో ఏం అడిగినా సింపుల్ క్లూ, ఓకేనా. ఎప్పుడైనా ఓవరాల్గా వచ్చిన మార్పు అని అడిగారు అనుకోండి, సింపుల్ గుర్తుపెట్టుకోండి. నీకు పెరిగింది అన్నారంటే ప్లస్ సింబలు, తగ్గిందంటే మైనస్ సింబల్. సో ఫస్ట్ ఏమైంది, 20% పెరిగింది, ఇదిగో +20. తర్వాత 10% తగ్గింది, -10. తర్వాత ఇది మల్టిప్లై చేయి, ప్లస్ ఇంటూ 10 మైనస్ 20 ఇంటూ 10/100. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్ వస్తుంది చూడు, 20 - 10 10 -2 దట్ ఈక్వల్ టు 8%. నీకు వచ్చినది ప్లస్లోనా మైనస్లోనా, ప్లస్లో వచ్చింది కాబట్టి పెరిగింది అనమాట. సో ఆన్సర్ 8% పెరుగుతుంది, 8% పెరుగుతుంది. ఓకేనా సార్. మామూలుగా అయితే ఎలా మాట్లాడతారు సార్ అంటే, ముందు సరదాగా లెంత్ 100 బ్రెడ్త్ 100 తీసుకోవచ్చు సార్. రెండు ఈక్వల్గా తీసుకోకూడదేమో, రెక్టాంగిల్ అంటే తీసుకోవచ్చండి. రెండు ఈక్వల్గా ఉన్న రెక్టాంగిల్ని స్క్వేర్ అంటారు, మీకు చెప్పాను. ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్ బట్ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ స్క్వేర్స్. ప్రతి చతురస్రము దీర్ఘ చతురస్రం అవుతుంది, కానీ ప్రతి దీర్ఘ చతురస్రం చతురస్రం అవ్వదు. సో నీ కంఫర్ట్ కోసం LBగా తీసుకుంటే ఫస్ట్ ఏరియా ఎంత అవుతుంది చూడు, 100 × 100 10,000. తరువాత లెంత్ 20 పెరిగింది అంటే 120 అయ్యింది. బ్రెడ్త్ 10 తగ్గింది అంటే 90 అయింది. అంటే 10,800 ఈ 800 8% అవుతుంది కదా 10,000లో, అదే పెరిగింది. అది నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది, ఓకేనా. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో మనకి చాలాసార్లు అడుగుతున్నారు. జనరల్గా అయితే మనకి SCTకి వచ్చేటప్పటికి ఈ మోడల్ ఎలా ఉందంటే, వాళ్ళకి డైరెక్ట్గా నెంబర్స్ ఇచ్చేసి వాటి యొక్క అనుపాత మధ్యమము ఎంత, లేదా తృతీయ అనుపాతం ఎంత, లేదా చతుర్థ అనుపాతం ఎంత అనే వేలో ఉంది. కానీ మనకు వచ్చేటప్పటికి వాల్యూ అడుగుతున్నారు. సో జాగ్రత్తగా చూడండి ఇక్కడ, if x plus y is the mean proportion between x plus 2 and x plus 9, then the value of x is x plus 2 మరియు x plus 9ల అనుపాత మధ్యమము x plus 5 అయిన x విలువ ఎంత, ఓకేనా. సో ఇదిగో మనం ఒక సూత్రం ఉంది, a, b, cల అనుపాత మధ్యమము అంటే కరెక్ట్గా మూడిట్లో మధ్యలో ఉండేది ఏంటి, బిఏ కదా. ఈక్వల్ టు బి ఈక్వల్ టు √AC ఇది రాసేవాళ్ళం. సో ఇక్కడ బి, ఓకే, ఇది బి అంటే ఇది x + 5, x + 5 ఈక్వల్ టు √x + 2 ఇంటూ x + 9 అనమాట. ఇది అయితే చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. వెంటనే ఏమనుకుంటారంటే, సార్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేసి డైరెక్ట్గా ఎక్స్ను వర్గ సమీకరణలో కడతాను అని అంటారు. అది ఒకరు చేసే పని. కొంతమంది ఏమంటారంటే, సార్ అది కొంచెం పెద్దదవుతుంది, ఆప్షన్లో వెళ్ళిపోతాను సార్, అన్ని ఆప్షన్లు ప్రతిక్షేపిస్తాను, ఎక్కడైతే LHS = RHS వస్తుందో అది ఆన్సర్ అంటారు. సో మీ ఆలోచన కరెక్టేనండి, వెరీ గుడ్. ఆప్షన్స్లో వెళ్ళి చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బెటర్గా థింక్ చేస్తున్నట్టు. అయితే ఇక్కడ నువ్వు కొంచెం అప్డేట్ అవ్వాలి. ఏంటి, ఆప్షన్ పెడుతున్నావు కరెక్టే, కానీ ఏది ముందు పెట్టాలి. ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, మీ ఇద్దరు ఆప్షన్స్ వాడుతున్నారు, కానీ మీ ఇద్దరు ఒకటే సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, స్పీడ్గా అయినా చేసేయాలి, లేదా ఆ 4 ఆప్షన్లో ఏదో ఒకటే ఫిక్స్ అయ్యేలాగా చేయాలి. అది నువ్వు ఆలోచించగలగాలి, ఓకేనా. సో నేను ఇక్కడ చిన్న క్లూ ఇస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. రూట్లో ఉన్నది క్యాన్సిల్ అవ్వాలంటే లోపల పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలి, అవునా కదా. సో నీకు ఎక్స్ కాకుండా ఇక్కడ ఏ నెంబర్లు ఉన్నాయి, 2 and 9 ఉన్నాయి, ఓకేనా. సో నీకు స్క్వేర్స్ తెలుసు కదా, 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. చిన్న పని చెయ్యి అంతే, ఇంకేం అక్కర్లేదు నువ్వు ఆప్షన్లో. ఇక్కడ 2+ అని ఉంది కదా, 2 దాటిన తర్వాత వచ్చే స్క్వేర్ ఏంటి, 4. సో 9 దాటిన తర్వాత వచ్చే స్క్వేర్ ఏంటి, 16. ఈ రెండు గుర్తుపెట్టుకో మైండ్లో. ఈ రెండిట్లో ఏదో ఒకటి నీకు ఆన్సర్ అవ్వాలి. అంటే ఏంటంటే ఇక్కడ 4 అయినా రావచ్చు, లేదా ఇక్కడ 16 అయినా రావచ్చు, అలా అన్నమాట. సో ఆల్రెడీ ఇక్కడ 4 రావాలంటే x + 2 = 4 అనుకుంటే, ఎందుకంటే రూట్ క్యాన్సిల్ అవ్వాలి కదా. సో x = 2 అవ్వచ్చు, సో అదైనా అవ్వచ్చు, లేదా x + 9 16 అయితే x = 7 అవ్వచ్చు. సో మన ఆన్సర్ 2 కానీ 7 కానీ అవుతాయి, ఈ రెండు వదిలేయి. సో ఈ రెండిట్లో ఒకటే నీ ఆన్సర్, ఓకేనా. సో సరదాగా 2 పెట్టావు అనుకో, చూడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 + 5 =
√2 + 2 × 2 + 9 అవుతుందా? అవదు. ఎందుకంటే √4 క్యాన్సిల్ అవుతుంది, √11 క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి 2 కూడా ఆన్సర్ కాదు. నీ ఆన్సర్ 7. అదవుతా ఎలిమినేషన్స్ అనమాట. మనకి జనరల్గా స్క్వేర్ రూట్లో ఉన్న ఒక నెంబర్ క్యాన్సిల్ అవ్వాలి అంటే లోపలంతా ఖచ్చిత వర్గం రావాలి. సో x+2 ఖచ్చిత వర్గం అవ్వాలంటే 2కి ఏదో ఒకటి కలిపితే వర్గం అవుతుంది. సో నీకు 2 దాటిన వెంటనే వచ్చే వర్గం ఏంటి? 4. కాబట్టి 2కి 2 కలిపితే 4 వస్తుంది. కాబట్టి x2 అయ్యే ఛాన్స్ ఉంది. పోనీ x+2ను వదిలేసి x+9 చూద్దామయ్యా అంటే 9 దాటాకు వచ్చే స్క్వేర్ 16. కాబట్టి x ఏమవ్వచ్చు? 7 అవ్వచ్చు. కాబట్టి 2 కానీ 7 మాత్రమే ఆన్సర్లు అవుతాయి. సో 2 మిస్ఫైర్ అయింది కాబట్టి ఆన్సర్ 7. సార్ మాకు డౌట్గా ఉంది, ఒకసారి చేసి చూపించవచ్చు కదా సార్ అంటే ఇది 7 + 5 = √7 + 2 × 7 + 9. 7 + 5 ఎంత? 12. 7 + 2 9 అంటే √3. 7 + 9 16 అంటే 4. సరిపోయిందా? సో మన ఆన్సర్ 7 అన్నమాట. ఓకేనా? మీకు అర్థమవుతుందండి? జాగ్రత్తగా గమనించండి. మామూలుగా ఇక్కడ ఇచ్చిన లెక్కలో 2 సంఖ్యల అనుపాత మధ్యమము x+5 అని చెప్పడం జరిగింది. అయితే నీకు బాగానే ఉంది. ఏబీసీల అనుపాత మధ్యమం మీన్ ప్రపోర్షన్ అనేది నువ్వు చదివావు, రేషియో ప్రపోర్షన్ టాపిక్లో చదివావు. ఇది రెండో క్వశ్చన్. రేషియో ప్రపోర్షన్లో ఆల్రెడీ వర్గమూలాల గురించి మాట్లాడే వర్గాల నిష్పత్తి. ఇక్కడ మళ్ళీ ప్రపోర్షన్లోంచి వచ్చాం. చూసుకోండి, మీరు వెయిటేజ్ కూడా ఎలా వస్తుందో కూడా గెస్ చేసుకోవాలి. ఓకే, సో ఏబీసీలు అనేవి ఉన్నప్పుడు 3 సంఖ్యలుగా వాటి మధ్యలో ఉన్న బీని అనుపాత మధ్యం అంటారు. దానికి సూత్రం ఏంటి? √AC. సో వాళ్ళు చెప్పినట్టు బి అంటే x+5 మెయిన్ ప్రపోర్షన్ మధ్యలోది. ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్లు x+2 x+9. సో నీకు ఈ లెక్క సాల్వ్ చేయాలంటే జనరల్గా చేయాలంటే వర్గ సమీకరణంలోకి మార్చి x విలువ కనుక్కోవాలి. కానీ అంత చేయడానికి మన దగ్గర టైం లేదు. మనం ఒక్క నిమిషంలో ఆలోచించగలగాలి. అంత స్పీడ్ అండ్ యాక్యురసీ ఉంటేనే మనం జాబ్ గెయిన్ చేయగలం. సో నేను ఈ x+2 x+9 అనేవి రూట్లో ఉన్నాయి కాబట్టి ఈ రూట్లో ఉన్న 2 నెంబర్లు గుణించడం వల్ల ఖచ్చితంగా వర్గం అనేది వస్తుంది. కాబట్టి నేను ఎలా ఆలోచించానంటే ఈ ఆప్షన్లో ఉన్న 4 అనవసరమైన తీసేద్దాం, అవసరమైన వాటిలో ఒకటి చెక్ చేద్దాం అనుకుంటున్నాను. సో x+2 అనేది ఖచ్చిత వర్గం అవ్వాలంటే 2 కన్నా పెద్దది అయి ఉండాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. సో నీకు తెలిసిన స్క్వేర్స్లో 2 కన్నా పెద్దది ఏంటి? 4 అంటే స్క్వేర్ నెంబర్. అంటే 2 ఆల్రెడీ ఉంది x+2లో. నీకు 4 రావాలంటే x స్థానంలో ఎంత పెట్టాలి? 2 పెట్టాలి. సో మేబీ 2 ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ x+9ని ఖచ్చిత వర్గం అనుకుంటే 9 దాటాకు వచ్చే ఖచ్చిత వర్గం 16. కాబట్టి x+లో 7 పెడితే అక్కడంతా 16 వస్తుంది. సో ఆన్సర్ 2 కానీ 7 కానీ అవుతాయి అని తెలిసింది కాబట్టి 5, 9 ఎలిమినేట్ చేసేసావు. ఈ రెండిట్లో ఏదో ఒకటే ఆన్సర్ అవ్వాలి. జస్ట్ 2 పెట్టావు, మిస్ఫైర్ అయింది, 7 ఆన్సర్. ఒకవేళ 7 పెట్టావు, సక్సెస్ అయింది, అదే ఆన్సర్. అర్థమవుతుందా అండి? ఓకేనా? సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఈ విధంగా మనల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను ఒక 5 క్వశ్చన్స్ చూపించాను, ఎస్జిటికి ఎలా చూపించాను మీకు కూడా. ఓకేనా? ఎందుకంటే ఎక్కువగా మీకు ఫుల్గా అవన్నీ పెట్టేసినా మీరు వెంటనే చూసుకోలేదు. చిన్న చిన్న వీడియోస్ లాగా ముందు అవి ప్రిపేర్ అవ్వండి. రోజుకి ఓ 5 క్వశ్చన్స్ ప్రిపేర్ అయినట్టు ఉంటుంది మీకు. అది 1 డేలో అంత పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత మీకు డౌట్స్ ఏమైనా వస్తాయి కాబట్టి తర్వాత నాకు కామెంట్ రూపంలో తెలియజేయడానికి ఉంటుంది. ఓకేనా? సో వీడియో చూసినప్పుడు ఆ సమ్ మీద మీకు ఏదైనా ఉంటే కనుక నేను నెంబర్ కూడా పెట్టడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. ఎందుకోసం మీకు ఆల్రెడీ చెప్పాను, చాలామంది లైవ్ క్లాసెస్ కావాలి సార్ అని కొంతమంది అడుగుతున్నారు. సో మీకు కూడా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉండి మీకు ఆ క్లాసెస్ ఏమైనా కావాలని మీరు అనుకుంటే కనుక నాకు కింద నెంబర్ ఇవ్వడం జరిగింది, దానికి మీరు మెసేజ్ చేయవచ్చు. సో మేబీ రానున్న వీక్లో నేను లైవ్ సెషన్ స్టార్ట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు చెప్పినట్లయితే దాన్ని బట్టి ప్రైజెస్ అవి మాట్లాడి మీరు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఒక 2 days ఫ్రీ క్లాసెస్ అయితే జూమ్ ఆర్ గూగుల్ మీట్ సంథింగ్ ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మీరు 2 days క్లాసెస్ వినొచ్చు. విన్న తర్వాత మీకు ఇంట్రెస్టెడ్గా అన్న తర్వాత పేమెంట్ చేసిన తర్వాత మీరు తర్వాత నుంచి కంటిన్యూ అవ్వచ్చు. ఓకేనా? సో వాటి వివరాలు కొన్ని త్వరలో తెలియజేస్తాను. అయితే ప్రస్తుతానికి మాత్రమే ఆల్రెడీ మేము ఒకసారి విన్నాం సార్, కొంతమంది అంటారు ఆల్రెడీ లైవ్ క్లాసెస్ తీసేసుకున్నాం సార్, జస్ట్ ఇలాంటి పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ అయినా వినడం వల్ల మాకు యూజ్ అవుతుంది అనుకుంటే మీరు చేసే సాయం ఏమైనా ఉందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి ఎవరైతే ఇలాగ ఇంటి దగ్గర ఉన్నారో జస్ట్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుదామని అనుకుంటున్న వాళ్ళు ఉన్నారంటే కనుక వాళ్ళతో మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయించండి. ఓకేనా? లేదు సార్ మేము కొంచెం పేమెంట్ తక్కువైనా ఏదైనా ఎంతో కొంత పే చేసి మేము లైవ్ క్లాసెస్ వింటాము, కొంచెం ఇంటర్మీడియట్ విందాము లేదా స్కూల్ విందామని ఎవరికైనా అనిపించినట్లయితే పర్సనల్గా మీరు వాట్సాప్లో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో మీరు నెంబర్కి మెసేజ్ చేయవచ్చు. చేసిన తర్వాత నేను ఫర్దర్గా క్లాస్ స్టార్ట్ చేస్తాను మీకు చెప్తాను. ఓకేనా? సో ఏది ఏమైనా సరే మనకి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఎక్కడా డిలే చేయకుండా ప్రతి సమ్ని మీరు ప్రిపేర్ అవ్వాలి.
వెంటనే ప్రిపేర్డ్గా ఉంటే జాబ్ మనం ఖచ్చితంగా సాధించగలం. ఓకేనా? సో ఫర్దర్గా జరిగేవని మీకు అనవసరం. ఎప్పుడు వస్తుందా ఏంటి అనేది కాదు, వస్తుందని ఆశతో మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముందు ఒక రాగానే మనం ముందు ఉంజలో ఉండాలి అనే ఆలోచనతో ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి. ఎవరు కూడా పట్టు కోల్పోవద్దు. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మరొక 5 క్వశ్చన్స్ని మీకు చెప్తాను. ఓకే, సో అప్పటి వరకు వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, థ్యాంక్ యూ.